ఏపీ రాజధాని ప్రాంత అవసరాలకు అనుగుణంగా అటవీ భూముల వినియోగంపై నెలకొన్న గందరగోళం వీడింది. రాష్ట్ర ప్రభుత్వ దౌత్యంతో 13,000 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేసేందుకు కేంద్ర అటవీ సలహాల బోర్డు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొండంత ఆశలు పెట్టుకున్న 33,000 ఎకరాల అటవీ భూమి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమరావతి నిర్మాణానికి అటవీ భూమి డీనోటిఫై కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీ సలహా బోర్డు సమావేశంలో రాష్ట్ర అవసరాలు కేంద్ర అటవీ శాఖకు అధికారులు గట్టిగా చెప్పారు. సిఆర్డీఏ లోపలున్న 6,000 హెక్టార్లతో పాటు సిఆర్డీఏకు ఆనుకొని ఉన్న మరో 7,000 పైచిలుకు హెక్టార్లు కలిపి 13,000 హెక్టార్ల అటవీ భూమిని రాజధాని అవసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ బృందం దఫదఫాలుగా జాతీయ అటవీ సలహా మండలితో చర్చించింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పరిశీలించిన ఆ మండలి కొన్ని సందేహాలు లేవనెత్తింది. తక్షణమే మళ్లించాల్సిన అవసరంపై స్పష్టత కోరింది. ఆ భూములు ఏ అవసరాలకు వినియోగిస్తారో అడిగింది. భవిష్యత్తు అవసరాలకైతే ఇన్ని వేల ఎకరాల అటవీ భూములు మళ్లించుకోవడం ఎందుకని ప్రశ్నించింది. పర్యావరణ హిత పరిశ్రమలు, పర్యావరణ పర్యాటక ప్రాజెక్టులు, విద్య, వైద్య సంస్థల్లాంటివి ఏర్పాటు చేస్తామని పలు నివేదికల్లో పేర్కొన్నా బోర్డు సంతృప్తి చెందలేదు. ఏ భూమి ఎందుకు వినియోగించుకునేది ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదని, బృహత్తర ప్రణాళిక ఖరారయ్యాక స్పష్టత వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కేంద్ర అటవీశాఖ అధికారులకు రాష్ట్ర అవసరాలను వివరించడంతో పాటు తక్షణ ఆవశ్యకత తెలిపారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర అటవీశాఖ మంత్రితో మంతనాలు జరిపారు. ప్రభుత్వం కోరుతున్న భూములు చిట్టడువులేనని, అక్కడ ఎక్కువ డీగ్రేడ్ అటవీ ప్రాంతమేనని కేంద్రానికి తెలిపారు. కొండలకు ఎలాంటి నష్టం లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కొండవాలులోనూ దిగువన ఉన్న భూములే వాడుకుంటామని వెల్లడించారు. సిఆర్డీఏ తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప, ప్రకాశం జిల్లాలో 13,000 హెక్టార్ల భూమిని ప్రతిపాదించారు. అధికారుల బృందం దౌత్యంతో పాటు రాజకీయ దౌత్యం ఫలితంగా కేంద్ర అటవీ సలహా మండలి 13,000 హెక్టార్ల అటవీ భూమి డీనోటిఫైకి సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు తెలిసింది.